లాస్ట్ వీడియోలో ఈ బ్లాక్ వాటర్ ఎక్వేరియంలో అయితే ఒక ఫిష్ అయితే యాడ్ చేస్తాను అని చెప్పే కదా, అదే అనమాట గోల్డెన్ కోబ్రా చెన్నా ఫిష్. సో ఇది వచ్చేసరికి మన స్టోర్లో లాస్ట్ టైం స్టాక్ వచ్చింది కదా చెన్నా ఫిష్ స్టాక్, దాంట్లో మిగిలిన లాస్ట్ గోల్డెన్ కోబ్రా చెన్నా ఫిష్ అనమాట. సో దీన్ని అయితే నేను ఇంటికైతే తీసుకొచ్చేసి ఇంకా పర్సనల్ ఎక్వేరియంలో అయితే వేసేసాను. సో దీన్ని అయితే టెంపరేచర్ అయితే మ్యాచ్ చేసేసిన తర్వాత అయితే ఒక బకెట్లో అయితే తీసుకున్నాను. దీని సైజ్ అనేది మీకు చూపిద్దామని. ఇది చాలా చాలా చిన్న చెన్నా ఫిష్ అనమాట. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 3 ఇంచెస్ అయితే ఉంటుంది. సో దీన్ని గ్రో చేద్దాం, ఇది పెద్దగా అయినాక ఎలా ఉంటుంది అనేది వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న సైజుని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని ఇంకా డైరెక్ట్ నేను చేత్తో పట్టుకుని అయితే డైరెక్ట్ అయితే ట్యాంక్లో అయితే వదిలేస్తున్నాను. సో ఈ ట్యాంక్లో వచ్చేసరికి వాటర్ ఇంత డార్క్గా ఉండడానికి రీజన్ వచ్చేసరికి ఆల్మండ్ లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో ఆల్మండ్ లీవ్స్ ఎక్కువ వేసి పెట్టాలి చెన్నా ఫిషెస్కి, తొందరగా అవి సెటిల్ అవుతాయి అనమాట. సో చెన్నా ఫిష్ ఏది వేసినా కానీ టైం పడుతుంది ట్యాంక్లో సెటిల్ అవ్వడానికి, దానికి కొంచెం టైం వదిలేయాలి. మనం 1 or 2 days అలాగే వదిలేస్తే అదే ఎక్వేరియం మొత్తం తిరిగేసి కొంచెం స్ట్రెస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఫీడింగ్ అయితే అలవాటు చేయాలి. ఇప్పుడు చూసినట్టయితే అది వెనక్కి దాక్కుని పోయిందనమాట. నెక్స్ట్ వీడియోలో ఫీడింగ్ అప్డేట్ ఇస్తాను.